ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గణేశ పురాణం 63వ అధ్యాయం దుర్వా మహాత్మ్యం 2వ భాగం. ఈ విధముగా యోగులు ప్రశ్నించగా దేవతాగణములు ఈ విధంగా చెప్పారు: ఓ యోగేశ్వరులారా, ఏకాగ్ర మనస్సుతో వినుడు. గజాననుడు మహిమలు వర్ణించుటకు బ్రహ్మదేవునికి గాని సహస్ర పనములు గల ఆదిశేషునికి గాని సఖ్యము కాని పని అయినప్పటికీ మా శక్తి మేర మీకు వర్ణించి తెలిపెదము. ఏ మహానుభావుని నిత్యము బ్రహ్మ మహేంద్రాదులు వేద మంత్రములతో స్తోత్రములు చేయుచుందురో అట్టి గణేశుని మహిమనెవరు వర్ణించగలరు? ఇంకనూ దుర్వాంకుర మహిమలను గురించి తెలుపుటకు దేవతలకు మునులకు కూడా వశముగాని పని. ఎందుకనగా కేవలం దుర్వాంకురము సమర్పించటం వల్ల కలిగేటటువంటి అసమాన ఫలము యజ్ఞము, దానము, వ్రతము, తపస్సులతో కూడా పొందవీలు కానంతటి అనంత పుణ్యఫలము. దీని గురించిన ఒక ప్రాచీన ఇతిహాసము కలదు. దానిని వర్ణించి తెలిపెదము. గతంలో ఇంద్రునకు నారదునకు జరిగిన సంవాదాన్ని మీకిప్పుడు తెలిపెదను. ఒకానొకప్పుడు దేవర్షి అయిన నారదుడు ఇంద్రదర్శనమునకై స్వర్గానికి వెళ్ళగా ఇంద్రుడు ఆయనకు ఆర్ఘ్యపాద్యములను వసగి సమస్త గౌరవాలతో పూజించి సుఖాసీనుడైన నారదుని ఇంద్రుడు దుర్వాంకురములు గరిక చిగుళ్ళు గణేశునకు సమర్పించుట వలన కలిగే ఫలాన్ని గురించి వాని మహత్యం గురించి తెలుపమని ప్రశ్నించెను. అంతట ఇంద్రుడు, ఓ మునీంద్ర, దేవతలకు ఆదిదేవుడైన గణపతి దేవునకు ఈ దుర్వాంకురం అంటే అంత ప్రీతి ఎందుకు? దాని ప్రత్యేకమైన మహిమను గూర్చి వివరముగా తెలుపమని ప్రార్థించెను. దానికి నారద మునీంద్రుడు, ఓ దేవేంద్ర, పూర్వకాలంలో స్థావరమనే నగరంలో కౌండిన్యుడనే పేరుగల మహాముని నివసించేవాడు. ఆయన గొప్ప గణపతి ఉపాసకుడు, గణేశ మంత్ర జపసిద్ధి పరాయణుడు, గొప్ప తాపసి. ఆ గ్రామమునకు దక్షిణ దిక్కుగా పరమ పవిత్రమైన ఆశ్రమాన్ని నిర్మించినాడు. దానిలో పచ్చని నవనవలాడే వృక్షములు, దివ్యౌషధులు, ఫలపుష్పములు కలిగి నిర్మలమైన కొలంలో వికసించిన తామర పద్మములు లక్ష్మీకలతో విలసిల్లేవి. ఆ సరస్సులో తెల్లని హంసలు ఉన్న పున్నమ చంద్రుని వంటి చక్రవాక పక్షులు, కొంగలు, కలకలలాడే జలపక్షులు ఆనందముగా విహరించేవి. అట్టి నిర్మలమైన ఆశ్రమంలో ఆ మునీశ్వరుడు యోగనిష్టాపరాయణుడై ధ్యాన సమాధి స్థితిలో తన హృదయములో గణేశుని మూర్తిని ప్రతిష్ఠింపచేసుకుని గణేశుడక్షరి మంత్రమును అఖండముగా జపించేవాడు. అంతేకాక పరమ పవిత్రములైన దుర్వాంకురములతో ప్రతినిత్యం గణపతి విగ్రహాన్ని పూజించేవాడు. ఇట్లుండగా ఆ మునీశ్వరుని భార్య మునిపత్నియగు ఆశ్రయాదేవి ఒకనాడు తన భర్తను ఇలా ప్రశ్నించింది: ఓ ప్రాణనాథ, ప్రతిరోజు మీరు గజాననునిపై పూజానంతరము పచ్చని గరిక చిగుళ్ళు దుర్వాంకురములు ఎందుకని ఉంచుతున్నారు? కేవలం గడ్డి పరకల వలననే గణేశుడు సంతసించునా? ఇలా దుర్వాంకురములు సమర్పించడం వల్ల కలుగు ఫలితమేమి? దీనికి ఏదైనా రహస్యం ఉంటే దాన్ని తెలియజెప్పండి దయతో అని ప్రశ్నించెను. దానికి ఆ మునీశ్వరుడు, ఓ ప్రియభార్యామణి, దుర్వాంకురము యొక్క మహాత్యం ఇంతింతని చెప్పరాదు. దీని గురించిన మహాత్య కథను నీకు చెప్పెదను, శ్రద్ధతో విను. పూర్వకాలంలో సంయమనీపురములో ఒక గొప్ప మహోత్సవము జరుగుతున్నది. ఆ ఉత్సవానికని సమస్త దేవతాగణములు, అప్సరసులు, గంధర్వ విద్యాధరులు, కిన్నెర కింపురుషాదులు ఆహ్వానించబడి తరలివచ్చారు. ఆ దేవతా సభలో అతిలోక సుందరి అయిన తిలోత్తమ అనే అప్సరస నాట్యం చేస్తున్నది. నృత్యం మధ్యలో ప్రమాదవశాత్తు ఆమె చీర చెంగు జారిపోయింది. దేవసభలో కూర్చున్న యమధర్మరాజు ఆమె సౌందర్యమును తటాలున చూసి మోహపరవశుడై ఆమె సౌందర్యమునకు వశపడి
కామంతో తప్పించి ఒక్కసారిగా లేచి ఆమెను కౌగిలించుకోవాలని లేచాడు. మరుక్షణమే వడలు తెలిసి సభలోంచి తల వంచుకుని వెళ్ళిపోతుండగా ప్రమాదవశాత్తు అతని వీర్యం స్ఖలించి భూమిపై పడింది. ఆ యమధర్మరాజు వీర్యం చేత అగ్నిజ్వాల వలె మండుతున్న ఒక భయంకరాకారుడైన అసురుడు పుట్టాడు. భయంకరమైన కోరలు, పెద్ద నోరు, జ్వాలల వంటి జడలు, నిప్పు కటికెల వంటి మిడిగుడ్లు, ప్రపంచాన్ని దద్దరిల్లా చేసే పెద్ద అరుపులతో భయంకరమైన వాడి కోరలు గల నోటిని తెరిచి లోకాలను భక్షించాలని ఉరికాడు. ఆ రాక్షసుని భయంకర వికటాట్టహాసంతో ముల్లోకములలోని వారు గడగడలాడిపోయారు. అకస్మాత్తుగా జరిగిన ఈ విపరీత ప్రమాదమునకు భయపడిన దేవతలందరూ దేవసభలో లేచి శ్రీ మహావిష్ణుదేవుని శరణు పొంది అనేక విధముల స్తోత్రం చేశారు. శ్రీ విష్ణుదేవుడు వారందరినీ శ్రీ గణేశ ప్రభువును ఆశ్రయించవలసిందిగా సలహా ఇచ్చాడు. ఆ దేవతాగణములను వెంట పెట్టుకుని ఆ రాక్షసుని సంహారం నిమిత్తం మహాగణపతిని శక్తివంతమైన దివ్య మంత్రాలతో స్తుతింపచేశాడు. దేవతల గణపతి స్తోత్రం దేవతాగణాలు ఈ విధంగా ప్రార్థన చేసిరి. విఘ్నస్వరూపుడైన గణపతి దేవునకు నమో నమస్తే. సర్వ విఘ్నములను హరించే విఘ్నహరునకు నమో నమః. సర్వసాక్షిభూతుడైన పరమాత్మ రూపియగు గణేశునకు నమో నమస్తే. సర్వసృష్టి స్వరూపుడైన గణేశ పరబ్రహ్మకు ఇవే మా నమో వాకములు. ఓ సర్వసాక్షివగు ప్రభు, నీకిదే నమో నమః. ఓ దేవదేవా, నమస్తే నమస్తే. ఓ మహానుభావ మహాగణపతి, సమస్త జగదాదాత భూతుడా మహాగణపతి నమోవాకములు. ఓ కృపానిధి జగద్రక్షకుడా గణేశ, నీకిదే మా శరణాగతి. ఓ జగత్పరిపాలకుడా, పూర్ణ బ్రహ్మ స్వరూపుడా, పరిపూర్ణ తపస్వరూపుడా, నీకిదే మా నమో నమః. సర్వదుష్ట అసుర సంహారకర్తకు, సమస్త కష్ట నివారణకును వరములిచ్చి అనుగ్రహించే దయామూర్తికి ఇవే మా నమస్సులు. ఓ పరమేశ్వర, నీకంటే మాకు అనన్య శరణ్యం వేరు లేదు. మా సమస్త కోరికలను తీర్చగల నీకిదే మా నమస్కారము. ఓ నమస్తే వేద మంత్రాత్మకుడా, సమస్త వేదచంద స్వరూపుడా, సమస్త వేద చందోఘనాధిప, వేదమూర్తి నమస్కారము. నీవు తప్ప దిక్కులేని మేము వేరెవరిని శరణు పొందగలము? నీవు తప్ప మమ్మల్ని సంకటముల నుండి, భయముల నుండి రక్షించగల దయామూర్తి ఎవరుంటారు? ఈ అకాల ప్రళయమేమిటి ప్రభు? ఈ దుష్ట రాక్షస బాధ ఏల మాకు? ఆ గజానన, అయ్యో! ఆహా! సర్వ విఘ్నహరుడా, దేవదేవేశ, సర్వరక్షక, మాకందరకు మరణప్రాప్తి కాగల గొప్ప మృత్యుభయం నుంచి రక్షించు. మమ్మల్ని ఉపేక్షించకు. ఓ కరుణాసముద్ర మహాగణేశ, శరణు శరణు అంటూ దేవతలు ప్రేమతో, ఆర్తితో, భక్తితో స్తుతించగా వారి ముందర శిశువు రూపంలో గణపతి దేవుడు బాలగణపతిగా సాక్షాత్కరించి భయము లేదు, అభయం, ఆ భయం అంటూ తామర పద్మముల వంటి నేత్రములతో దయను వర్షించుతూ, పున్నమి జాబిల్లి వంటి ముఖం, కోటి చందమామల అందం పులికించగా, కోటి సూర్యకాంతి ప్రభలతో, వేయి మన్మధుల అందంతో, తెల్లని మల్లెపువ్వుల వంటి ధవలవర్ణంతో, చవితి చంద్రుని వలె తెల్లగా ప్రకాశించే దంతంతో, తామర మొగ్గ వంటి ఎర్రని క్రింది పెదివితో, గంభీర కంబు కంఠస్వరంతో, ఉన్నతమైన కుంభస్థలంతో, ముద్దుల మూటగట్టే చిట్టి పాదములతో, లక్ష్మీకళతో వెలగొందే గుండ్రని మోకాళ్ళు, ముద్దుగా ఉండే పాదపద్మములతో, నవరత్న ఖచ్చితమైన అందెలతో, మేఘస్వరం వంటి మంగళవాద్య స్వరంతో,
నృత్య తాండవ స్వరూపంలో వారి ఎదురుగా భూమిపై సాక్షాత్కరించాడు గణేశ ప్రభువు. ఒక్కసారిగా దేవతలు కంగారుగా లేచి నిలబడ్డారు. జయ జయ శబ్దములతో దండముల వలె సాష్టాంగముగా క్రిందపడి నమస్కరించారు. తామర పుష్పముల వంటి సుకుమారమూర్తి అయిన గణేశునితో ఇంద్రాది దేవతలు ప్రార్థన ఇలా చెప్పారు. దేవతలు ఉవాచ: ఓ దేవదేవ, ఈ బాలస్వరూపమేమిటి? పరమాశ్చర్యమైనది. బ్రహ్మరూపివైన బాలకుడా, ఏ కార్యం నిమిత్తం ఇట్టి సుందర శిశు రూపంలో సాక్షాత్కరించావు? ఘోరమైన అనలాసురుడు మమ్మల్ని భక్షించే ప్రమాదంలో ఇలా మాకు బాలకుడిగా ప్రత్యక్షమైతే ఎలా? మమ్మల్ని నీవు రక్షించగలవని నమ్మి ఉన్నామే. అయ్యో శిశురూపి పసిబాలకుడా, గజానన, ఏమి ఈ రూపం? అంటూ ఆశ్చర్యంతో ప్రార్థించిన మునిగణాలతో కలిసి ప్రణామం చేసిన దేవతలతో శ్రీ గణేశుడు ఇలా చెప్పాడు. గణేశ ఉవాచ: నేను నా సంకల్పం చేతనే ఇలా బాలరూపంలో ప్రత్యక్షమైనాను. అతి వేగంగా జన్మించగానే బాలుని వలె మీ ముందర ఆ రాక్షసుని సంహార నిమిత్తం అవతరించాను. ఓ ఓ అనములారా, ఈ రాక్షసవధకు ఉపాయం చెబుతాను. నేను ఆ రాక్షసుని యొక్క పరాక్రమాన్ని చూడాలన్న కుతూహలంతోనే ఈ బాల రూపంతో అవతరించాను. మీరు పోయి ఆ రాక్షసుని ప్రేరేపించండి. గణపతి వాక్యములు విని దేవతలు ఆనందపరవశులైనారు. దేవతలు ఒకరితో ఒకరు, ఆహా, ఈశ్వరుడైన ఈ గణపతి ఇంట బాల రూపంలో సాక్షాత్కరించి ఆ రాక్షసునితో తలపడటం ఎలా సాధ్యం? మనల్ని రక్షించేందుకు ముల్లోకాలను పీడిస్తున్న ఈ రాక్షసుని వధార్థము ప్రార్థించాము కదా. ఇంతలోనే ఈ కాలనలుడు అగ్నిస్వరూపుడైన జ్వాలలు దశదిక్కులకు ప్రజ్వలించగా మానవలోకం ఆహాకారాలు చేసేలా ప్రత్యక్షమయ్యాడు. గొప్ప కోలాహలంతో సర్వత్రా గగ్గోలుగా సమస్త లోకాల జీవులు రోదనం చేస్తున్నారు కదా. ఈ మహత్కష్టంను చూసి మునులు దేవతలు భయంతో పరిగెత్తసాగారు. మనం కూడా శీఘ్రంగా తప్పించుకుపోకుంటే ఈ రాక్షసుడు మనల్ని ఒక్కసారిగా ఓ పెద్ద తిమింగలం చిన్న చిన్న చేపలను మింగినట్లు గుటుక్కున భక్షించగలడు. గరుత్మంతుడు సర్పాలను చీల్చినట్లు మనల్ని చీల్చి చెండాడునూగలడు. పారిపోదాం పదండి అంటూ పరిగెత్తిపోయే కోలాహల శబ్దం విని పరమాత్ముడైన గజాననుడు బాలరూపం ధరించి ఆ రాక్షసుని దారి కడ్డంగా బండరాయి వలె కదలక స్థిరంగా నిలబడ్డాడు. ఆ బాలకుని ఒంటరిగా విడిచి దేవతలు దూరంగా పరిగెత్తారు. ప్రాణభయంతో ఆ రాక్షసుని దారికి అడ్డంగా బండరాయి వలె కదలక స్థిరంగా నిలబడ్డాడు. ఆ బాలకుని ఒంటరిగా విడిచి దేవతలు దూరంగా పరిగెత్తారు. ప్రాణభయంతో. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనాఖండంలోని దుర్వాసు మహత్యం అనే ఆ 63వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ గణేశాయ నమః.